ప్రామిసరీ నోట్ అంటే ఏంటి? ప్రామిసరీ నోట్ రాయడానికి నియమ నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం ఈరోజు. ప్రామిసరీ నోట్, ప్రొనోట్ అంటే రాతపూర్వకమైన పత్రమని అర్థం. ప్రామిసరీ నోట్లో డబ్బు ఇచ్చే వ్యక్తిని రుణదాత అంటారు. అప్పు తీసుకున్న వ్యక్తి రుణగ్రహీత. పూర్తి పేర్లు, చిరునామా ఉండాలి. మనిషికి అనేక అవసరాలు తీర్చే సాధనం డబ్బు. అందుకే ఆర్థిక అవసరాలు ఉన్న వ్యక్తులు ఇతరుల నుంచి అప్పు తీసుకోవడం సాధారణమైపోయిందండి. నమ్మకంతో ఎటువంటి షూరిటీ లేకుండానే అప్పులు ఇచ్చేవారు కొందరైతే, ప్రామిసరీ నోట్ రాసుకొని రుణం ఇచ్చేవారు ఇంకొందరు ఉన్నారండి. ఇలా రాసుకునే ప్రామిసరీ నోట్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి కాలపరిమితి ఎంత, ప్రామిసరీ నోటు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, డబ్బులు నష్టపోకుండా ఉండాలంటే ప్రామిసరీ నోటు ఏ విధంగా ఉండాలి వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజలు తమ అవసరాల కోసం అప్పు తీసుకోవడం అనేది సహజం. మరి ఈ క్రమంలో సెక్యూరిటీ ప్రామిసరీ నోటు న్యాయపరంగా చెల్లే విధంగా రాసుకోవటం లేదు. దీంతో అప్పిచ్చిన వారు కోర్టులో దావాలు వేసినా న్యాయపరంగా చెల్లుబాటు కాకపోవడంతో దావాలు వేసిన ఫలితం ఉండటం లేదు. అప్పు తీసుకున్న వారు కొంతమంది అప్పు నుంచి ఎలా తప్పించుకోవాలని అనేకమైన ఆలోచనలు చేస్తుండటంతో కోర్టులలో ప్రామిసరీ నోట్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. అప్పు పెద్ద మొత్తమైన లేక చిన్న మొత్తమైన, అప్పు తీసుకున్నవారు పరిచయస్తులైనా బంధువులైనా ఎవరైనా సరే అప్పుగా తీసుకున్న వారి దగ్గర నుంచి రుణపత్రాన్ని రాయించుకోవటం అనేది చాలా ముఖ్యమండి. డబ్బు విషయంలో ఎవరిని నమ్మే ప్రసక్తే లేదు. డబ్బు గురించి మన తెలుగులో ఒక సామెత ఉందండి. అదేంటంటే డబ్బు గడ్డి తినిపిస్తుందనే తెలుగు సామెత ఒకటి ఉందండి. అది డబ్బు కోసం సొంత వారిని కూడా మోసం చేసిన ఘటనలు మనం చుట్టూ చూస్తూనే ఉన్నాము. న్యూస్లో కానీ వేరే ఇతర మాధ్యమాల్లో కానీ మనం చూస్తూ ఉన్నాము. డబ్బు విషయంలో చిన్న అజాగ్రత్త వహించినా కూడా మోసపోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఉదాహరణకి మన అనుకున్న వ్యక్తికి మనం డబ్బులు ఇస్తాం. ఆ డబ్బు ఇచ్చే సమయానికి అతనితో విభేదాలు తలెత్తితే ఆ డబ్బును రాబట్టుకోవడం కోసం మనం పైన స్టార్స్ని లెక్క పెట్టుకోవాల్సిందే. అందుకే మన అనుకున్న డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. డబ్బులు ఎవరికి ఇచ్చినా, ఎంత మొత్తంలో వడ్డీకి ఇచ్చినా కూడా సరైన పద్ధతిలో ప్రామిసరీ నోట్ను రాయించుకోవాల్సి ఉంటుంది. అలా ప్రామిసరీ నోట్ను రాయించుకుంటేనే ఆ డబ్బుపై మనం ఆశ పెట్టుకోగలమండి. ఒకవేళ అతను ఇవ్వనంటూ ముందుకేస్తే కోర్టులో ఆ ప్రామిసరీ నోటుతో డబ్బును రాబట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే ప్రామిసరీ నోటు రాసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. ప్రామిసరీ నోట్లు రాయించుకునే సమయంలో తప్పకుండా పాటించాల్సిన కొన్ని విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రామిసరీ నోట్ల విషయంలో కొందరు తరచూ చేసే తప్పులు ఏంటంటే, ఆ నోట్లపై స్టాంపులు అతికించకపోవటము, సాక్షి సంతకం చేయించుకోకపోవటము, జామీని సంతకం తీసుకోకపోవటము, ఇక ప్రామిసరీ నోటు సొంత దస్తూరితో రాయటము, ఈ 4 తప్పులు చేయకుండా ఉండాలి. ఎంత మొత్తమునకు ప్రామిసరీ నోటు రాయించుకున్నా కూడా తప్పనిసరిగా స్టాంపులు అతికించాలి. ఆ స్టాంపుపై డబ్బు తీసుకున్న వ్యక్తి సంతకం చేయించుకోవాలి.
ఇక ప్రామిసరీ నోట్లో జామీను అనే ఆప్షన్ ఉంటుంది. కానీ అంతా కూడా ఆ జామీన్ అనే ఆప్షను పట్టించుకోరండి. బట్ అదే చాలా కీలకం. తప్పనిసరిగా అప్పు తీసుకున్న వ్యక్తి మరో వ్యక్తిని తన జామీనుగా ఉంచాలి. ఇక ఆ వ్యక్తికి డబ్బు ఇచ్చినట్లుగా డబ్బు ఇచ్చే వ్యక్తి ఒక సాక్షిని కూడా సంతకం చేయించాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, డబ్బు తీసుకున్న వ్యక్తి ప్రామిసరీ నోట్ను రాయాల్సి ఉంటుంది. ఒకవేళ అతను రాయకుంటే ఎవరైతే రాస్తారో వారి సంతకం అనేది ఉండాలి. అంతేకాని డబ్బు ఇచ్చే వ్యక్తి అస్సలు రాయొద్దండి. వడ్డీ ప్రభుత్వ కండిషన్స్కు తగ్గట్టుగా ఉండాలండి. అంటే ₹2 అలా కాదని 5, 10 రూపాయల వడ్డీని ప్రామిసరీ నోట్లో రాస్తే ఆ నోటు కోర్టులో చెల్లదు. ప్రామిసరీ నోట్ రాస్తున్నప్పుడు పాటించాల్సిన నియమాలు: ప్రామిసరీ నోట్ అనేది రాతపూర్వకంగా ఉండాలి, షరతులు లేకుండా ఉండాలి, అప్పు తీసుకునే వారి పేరు స్పష్టంగా ఉండాలి, ఎవరి పేరు మీద రాయబడింది, ఎవరికి ఇవ్వాల్సింది రాయాలి, ప్రామిసరీ నోటు రాసిన స్థల తేదీలను పేర్కొనాలి, అప్పు తీసుకున్న డబ్బు అంకెల్లోనూ అక్షరాల్లోనూ రాయాలి, రెవెన్యూ స్టాంప్ అంటించి సంతకం చేయాలి, అడిగిన తక్షణం మీకు కానీ మీ అనుమతి పొందిన మరొకరికి కానీ డబ్బు చెల్లించగలవాడునని బేషరతు నిర్వహణ ఉండేలా చూసుకోవాలి. సాక్షుల వివరాలు ఉంటే మంచిది. దీనికి అటెస్టేషన్ అవసరం లేదండి. నగదు ద్వారా ముట్టినదో చెక్కు ద్వారా ముట్టినదో రాయాల్సి ఉంటుంది. ప్రామిసరీ నోట్లో పోస్ట్ ఆఫీస్ జారీ చేసే రెవెన్యూ స్టాంపుల్ని అతికించాలి. తీసుకున్న అప్పును తీర్చవలసిన సమయంలో తీర్చకపోతే సివిల్ కోర్టులో డబ్బులు వసూలు చేయటము కోసం కేసు వేయవచ్చును. ఇప్పుడు మనం ప్రామిసరీ నోటు కాలపరిమితి గురించి తెలుసుకుందాము. ప్రామిసరీ నోటుపై ఉన్న తేదీ నుంచి 3 ఏళ్ళు, ప్రామిసరీ నోట్ రాసిన తేదీ నుంచి 3 ఏళ్లలోపు రుణగ్రహీత సొమ్ము చెల్లించకుంటే కోర్టులో కేసు దాఖలు చేయవచ్చు. ఆ పై కాలం దాటితే కోర్టులో కేసు వేయడానికి వీలులేదు. 3 ఏళ్ల కాలంలో రుణగ్రహీత ఏమైనా సొమ్ము చెల్లిస్తే ప్రామిసరీ నోటు వెనుక ఎంత చెల్లించింది రాసి సంతకం చేసి తేదీ రాయాల్సి ఉంటుంది. దీంతో ఆ తేదీ నుంచి తిరిగి 3 ఏళ్ల ప్రోనోటుకు కాలపరిమితి ఉంటుంది. ఇప్పుడు నోటీస్ మరియు వడ్డీ గురించి తెలుసుకుందాము. మొదటగా నోటీస్ గురించి చెప్పడం జరుగుతుంది. కోర్టులో కేసు ఫైల్ చేసే ముందు తప్పకుండా 3 సంవత్సరాల లోపు మాత్రమే నోటీస్ ఇచ్చి కోర్టులో దావా వేయాలి. ఇప్పుడు వడ్డీ గురించి తెలుసుకుందాము. అప్పుగా తీసుకున్న సొమ్ముకు ₹2 మాత్రమే వడ్డీగా వసూలు చేయాలి. అధిక వడ్డీ వసూలు చేయడము నేరము. ఎంత మొత్తానికి ప్రామిసరీ నోటు రాసుకునవచ్చు? 5 లక్షల వరకు మాత్రమే ప్రామిసరీ నోట్లు వాడితే బెటర్. అంతకు మించి డబ్బు ఇస్తే ₹100 బాండ్ పేపర్ను వాడటం ఉత్తమం. ఇక ప్రామిసరీ నోట్ను డబ్బు తీసుకునే వ్యక్తి కుటుంబ సభ్యుల సమక్షంలో
రాయించుకుంటే మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ప్రామిసరీ నోటు కోర్టుకు వెళ్తే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా రాయించుకుంటే ఆ డబ్బు రావటం అనేది అనుమానంగా మనం భావించవచ్చు. ఇప్పుడు రుణగ్రహీత బాధ్యతల గురించి తెలుసుకుందాము. ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులపై సంతకాలు చేస్తే ఇబ్బందులు తప్పవు. తాను అప్పుగా తీసుకున్న సొమ్మును సకాలంలో తీర్చాలి. తన ఆర్థిక శక్తి ఎంత మేరకు ఉందో అంతవరకే అప్పు తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ప్రో నోట్ బదిలీ గురించి తెలుసుకుందాము. ప్రామిసరీ నోట్ను రుణదాత తనకు కావలసిన వ్యక్తికి బదిలీ చేయవచ్చు. రుణగ్రహీత నుంచి అప్పు వసూలు చేసుకునే హక్కును బదిలీ చేయవచ్చు.